This is Rafi. Welcome to my ఛానల్. ఈరోజు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ గురించి తెలుసుకుందాం. తెలుసుకునే ముందు సెబీ గైడ్లైన్స్ అయితే నేను ఒకసారి చదవాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. నేను సెబీ అడ్వైజర్ అయితే కాదు. నేను సెబీ ద్వారా ఏ విధమైన లైసెన్స్ అయితే పొందలేదు ఫ్రెండ్స్. సో నేను మాత్రం ఇచ్చే రికమెండేషన్ ఏ విధమైన బయింగ్ కానీ సెల్లింగ్ కానీ కాదు. ఎందువల్లంటే నేను సెబీ ద్వారా లైసెన్స్ పొందలేదు కాబట్టి అనర్హుడిని. నేను ఓన్లీ ఈ వీడియో ఎడ్యుకేషన్ పర్పస్ గురించి మాత్రమే ఈ వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుందన్నమాట. దయచేసి అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, బ్యాంక్ నిఫ్టీ నిన్న శుక్రవారం నాడు క్లోజింగ్ ప్రైస్ అయితే 50,000 దగ్గర అయితే క్లోజ్ అవడం జరిగింది. నేను ఆల్రెడీ మీకు గతంలో కూడా మీకు చెప్పడం జరిగింది. నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ గురించి కూడా చెప్పడం జరిగింది. బ్యాంక్ నిఫ్టీలో 46,000 దగ్గర అయితే ఒక ఫుల్ ఫిచ్ దగ్గర సపోర్ట్ లెవెల్ అయితే ఉందని కూడా చెప్పడం జరిగింది. 46,000 దగ్గర కావాలంటే వీడియో ఒకసారి చూడండి. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ కానీ నిఫ్టీ కానీ సెల్లింగ్ ప్రెజర్ రావాలి అని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా సెల్లింగ్ ప్రెజర్ రావడం జరిగింది కూడా మీకు చెప్పడం జరిగింది. ఈ సెల్లింగ్ ప్రెజర్ వచ్చినప్పుడు మార్కెట్ రాంగ్ సెల్లింగ్లో రాకూడదు. పర్ఫెక్ట్ వాల్యూమ్తో, పర్ఫెక్ట్ సెల్లింగ్తో, పర్ఫెక్ట్ ఆప్షన్ అనాలిసిస్తో, ఆప్షన్ కాంట్రాక్ట్ నోట్తో పర్ఫెక్ట్గా ఇది రావాలని కూడా చెప్పడం జరిగింది. సో ఒక రాంగ్ సెల్లింగ్ వస్తే మళ్ళీ మార్కెట్ ఒక అప్సైడ్ మూమెంట్కి వెళ్ళాల్సిందే అని కూడా మీకు అడ్వాన్స్గా మీకు చెప్పడం జరిగిందనమాట. కాల్తో ఒకసారి నా వీడియోస్ ఒకసారి మీరు చూడండి. ఏ విధంగా మార్కెట్ చెప్పినట్టు రియాక్ట్ అయిందా లేదా కూడా మీకు అర్థమవుతుంది. సో అయితే అయిపోయిన దాని గురించి బజాన్ ఎవరైనా చెప్తారు, అయిపోయింది కాబట్టి. సో అవ్వాల్సిన దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. చూడండి ఫ్రెండ్స్, బ్యాంక్ నిఫ్టీ మనం విత్ వాల్యూమ్ ప్రకారం కింద ఈ వచ్చిన వాల్యూమ్ ప్రకారం మనం చూసుకుంటే మాత్రం బ్యాంక్ నిఫ్టీలో కొద్దిగా ఒక రాంగ్ బయింగ్ అయితే రావడం జరిగింది. బ్యాంక్ నిఫ్టీ కంపల్సరీగా కొద్దిగా డౌన్ సైడ్కి అయితే సెల్లింగ్ ప్రెజర్ రావాలి. కొద్దిగా డౌన్ అంటే మరి ఈ లెవెల్ దగ్గర కాదు ఫ్రెండ్స్. కొద్దిగా 48,500 నుంచి 49,000 దగ్గర మధ్యలో ఒక హెల్దీ కరెక్షన్ రావాలి మార్కెట్. కొద్ది హెల్దీ కరెక్షన్ వచ్చిన తర్వాత మార్కెట్ మళ్ళీ ఒక అప్సైడ్ మూమెంట్ వెళ్తే మాత్రం తర్వాత మళ్ళీ మార్కెట్ బ్యాంక్ నిఫ్టీ ఆల్ టైమ్ హైని క్రియేట్ చేసుకుంటుంది. క్రియేట్ చేసుకుని అక్కడి నుంచి మళ్ళీ మన రెసిస్టెన్స్ లెవెల్ నుంచి కొద్దిగా డౌన్ఫాల్ అయ్యే అవకాశం పాసిబిలిటీ ఉంది. సో నెక్స్ట్ వారం అంటే సోమవారం నాడు బక్రీద్ కాబట్టి మార్కెట్ సెలవు కాబట్టి మంగళ బుధ గురువారంలో కొద్దిగా హెల్దీ కరెక్షన్ వస్తే మరీ మంచిది. నెక్స్ట్ వీక్ వస్తే సో నేను నెక్స్ట్ వీక్ కొద్దిగా పుట్ ఆప్షన్ వైపు ఎక్కువ మొగ్గు చూపుతాను. 80% పుట్ ఆప్షన్ చూసుకుంటాను. 20% మాత్రం అడ్జస్ట్మెంట్ పరంగా కాల్ ఆప్షన్లు అయితే ట్రై చేస్తాను అనమాట. అంతే తప్ప కానీ నేను ఫుల్ ఫిజ్కి అయితే బయింగ్ లేదు. ఇన్ కేస్ ఒకవేళ మార్కెట్ మన ప్రొడక్షన్ కాకుండా ఆపోజిట్ సైడ్ వెళ్తే ఏం చేయాలి, సో అది కూడా ఆలోచించుకుందాం ఫ్రెండ్స్. ఒకవేళ మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే అంటే మార్కెట్ అప్సైడ్ మూమెంటం ఉంది, మార్కెట్ బయింగ్లోనే ఉంది, సెల్లర్స్ చేతిలో లేదు, బయర్స్ చేతిలోనే ఉంది. కానీ అడ్జస్ట్మెంట్ పరంగా కూడా మనం ఆలోచించుకోవాలి. మార్కెట్లో అడ్జస్ట్మెంట్ అనేది మోర్ ఇంపార్టెంట్ మార్కెట్కి. ఆ అడ్జస్ట్మెంట్లో మార్కెట్ వాలటిలిటీతో ఉంటుందా లేదంటే పర్ఫెక్ట్ సెల్లింగ్లో ఉందా అనేది చాలా ఇంపార్టెంట్. ఇన్ కేస్ వాలటిలిటీ ఉంటే ఎంత పర్సెంటేజ్ వాలటిలిటీ ఉంటుంది అంటే 60 డిగ్రీలో మార్కెట్ డౌన్ఫాల్ అవుతుందా, 90 డిగ్రీలో మార్కెట్ డౌన్ఫాల్ అవుతుందా, 120 డిగ్రీలో మార్కెట్ని డౌన్ఫాల్ అవుతుందా, అదొకటి మనం ప్రొడక్షన్ చేసుకోవాలి. వాలటిలిటీ 3x వాలటిలిటీ ఉంటుందా, 4x వాలటిలిటీ ఉంటుందా, 5x వాలటిలిటీ ఉంటుందా. నేను ఎక్స్లో చెప్పాను ఫ్రెండ్స్. ఎక్స్ అంటే స్పీడ్ అనమాట. 3x స్పీడ్లో ఉంటుందా, 4x స్పీడ్లో ఉంటుందా, 5x. నేను పర్సంటేజ్ పరంగా నేను చెప్పట్లేదు, ఎక్స్ పరంగా చెప్తున్నా, అంటే స్పీడ్ పరంగా చెప్తున్నా. ఓకేనా, అంటే మీకు అర్థం అవుతుంది. సో వాలటిలిటీ కూడా మనం చూసుకోవాలి.
సో ఇదంతా మనం చూసుకున్న తర్వాత మార్కెట్ని ఒక హెల్దీ కరెక్షన్ లాగా మనం చూసుకోవాలన్నమాట. ఈ నేను చెప్పిన విధంగా మార్కెట్ కొద్దిగా డౌన్ఫాల్ అయితే హెల్దీగా 120 మార్కెట్ డౌన్ఫాల్ అవ్వకూడదు. 120 మార్కెట్ డౌన్ఫాల్ అయితే మాత్రం సెల్లింగ్లో మార్కెట్ మెల్లగా జారుకుంటుందని చెప్పి మనం అనుకోవచ్చు. కానీ ప్రజెంట్ మాత్రం విత్ వాల్యూమ్ ప్రకారం చూసుకుంటే బయ్యర్స్ మార్కెట్ మొగ్గు చూపుతున్నారు. ప్రజెంట్ మార్కెట్కి ఒక అప్సైడ్ మూమెంటం తీసుకెళ్తానికి ట్రై చేస్తున్నారు. ఈ మధ్యలో హెల్దీ కరెక్షన్ వస్తే మరి మంచిదని చెప్పి చెప్పడం జరిగింది. ఇన్ కేస్ అలా కాకుండా మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే నేను సెల్లే చేస్తాను. ఓకేనా, మన రెసిస్టెంట్ లెవెల్ దగ్గర నియర్ రెసిస్టెంట్ లెవెల్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే మరీ మంచిది. అక్కడ నుంచి కొద్దిగా బిగ్ క్వాంటిటీ నేను సెల్ చేయడానికి ట్రై చేస్తాను. కొద్ది బిగ్ ప్రాఫిట్ కూడా బుక్ చేయడం కూడా ట్రై చేస్తున్నాను అనమాట. అయితే ఒకవేళ హెల్దీ కరెక్షన్ కాకుండా మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అవుతూ ఉంటే మాత్రం నేను సెల్లింగ్కే ట్రై చేస్తాను ఫ్రెండ్స్. అంటే మార్నింగ్ సెషన్లో సెల్లింగ్ చేస్తాను అనమాట. తర్వాత మార్కెట్ కొద్దిగా నిలదొక్కుని మధ్య నుంచి మార్కెట్ మళ్ళీ కొద్దిగా అప్సైడ్ మూమెంట్ వెళ్తే ఇంట్రాడే బేసిక్లో సెల్ చేసుకుంటాను ఫస్ట్. తర్వాత ఇంట్రాడే బేసిక్లో కాల్ ఆప్షన్ కూడా ట్రై చేసుకుంటాను అనమాట. ఓకేనా, ఈ రెండు విధాలుగా నేను ఇంట్రాడే బేసిక్లో చేసుకోవడం బాగుంటుంది. కానీ మార్కెట్ అప్సైడ్ మూమెంట్ వెళ్ళటానికి రెడీగా ఉంది, వెళ్ళాలి, వెళ్ళే తీరాల్సిందే. మార్కెట్ వెళ్ళి తీరిన తర్వాత ప్రక్రియలో మనకు జరిగే ఈ ఏదైతే జరుగుతుందో అది మాత్రం మీకు ఇప్పటివరకు నేను చెప్పిన పాయింట్స్ అనమాట. ఓకేనా, అయితే మన ఇంట్రాడే బేసిక్లో చూద్దాం ఫ్రెండ్స్. ఇంట్రాడే బేసిక్లో మనం 5 మినిట్స్ చార్ట్ తీసుకుందాం. 5 మినిట్స్ చార్ట్లో మనం మార్కెట్ సపోర్ట్ లెవెల్ ఎక్కడుంది, రెసిస్టెంట్ లెవెల్ ఎక్కడుంది బ్యాంక్ నిఫ్టీలో అది కూడా చూద్దాం ఫ్రెండ్స్. కొద్దిగా నాకు ఈరోజు నెట్ స్లోగా ఉంది, సో ఒక్క నిమిషం ఫ్రెండ్స్. ఇది 5 మినిట్స్ చార్ట్ ఫ్రెండ్స్ ఇది. సో ఈ 5 మినిట్స్ చార్ట్లో ఒకసారి చూడండి, మనకి ఒక రెసిస్టెంట్ లెవెల్ క్రియేట్ చేసుకుంటుంది మార్కెట్. గత 3 రోజుల నుంచి ఒక రెసిస్టెంట్ లెవెల్ అయితే క్రియేట్ చేసుకుని ప్రజెంట్ అయితే మార్కెట్లో ఉంది ఫ్రెండ్స్. ఇది రెసిస్టెంట్ చూడండి, ఇది మల్టిపుల్ టైం ఈ లెవెల్ మనకి ఈ లెవెల్ రెసిస్టెంట్గా క్రియేట్ చేసుకుంటూ మార్కెట్ డౌన్స్ ఫాల్ అయితే రావడం జరుగుతుంది. సో ఇది ఇంట్రాడే బేసిక్కి మాత్రం హోల్డింగ్ పర్పస్ కాదు, ఇది మీరు హోల్డింగ్ పర్పస్ అనుకోవద్దు. ఓకేనా, హోల్డింగ్ పర్పస్ అయితే మాత్రం మీరు ఇబ్బంది పడతారు. సో అదేవిధంగా ఒక సపోర్ట్ లెవెల్ కూడా చూడండి ఫ్రెండ్స్. చూడండి, మన గత కొన్ని గురించి ఒక సపోర్ట్ లెవెల్ మార్కెట్ చేసుకుంటూ మార్కెట్ డౌన్ ఫాల్ అవుతుంది అనమాట. ఇది కూడా చూడండి, మనకి మల్టిపుల్ టైం ఒక రెసిస్టెన్స్ క్రియేట్ చేసుకుంటూ మార్కెట్ ఈ లెవెల్ని మల్టిపుల్ టైం సపోర్ట్ చేసుకుంటూ మార్కెట్ ఇంతకుముందు రెసిస్ట్గా ఉంది, ఇప్పుడు సపోర్ట్ చేసుకుంటూ ఇది ఇంట్రాడే బేసిక్లో మాత్రం సపోర్ట్ చేసుకుంది. మళ్ళీ ఒక హెల్దీ కరెక్షన్ వస్తే మార్కెట్ డెఫినెట్గా మళ్ళీ ఈ లెవెల్ని సపోర్ట్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మార్కెట్లోకి. ఈ లెవెల్ సపోర్ట్ చేసుకుని మార్కెట్ ఒక అప్సైడ్ మూమెంట్ వెళ్తే మరీ మంచిది. మార్కెట్లో వాల్యూమ్ కూడా జనరేట్ అవుతుంది, అది జనరేట్ అవుద్ది అనమాట. అదేవిధంగా మార్కెట్లో మళ్ళీ మనం ఒక హోప్ అయితే పెట్టుకోవచ్చు, మార్కెట్ మళ్ళీ ఆల్ టైమ్ హైని క్రియేట్ చేసుకుంటూ ఒక అప్సైడ్ మూమెంట్ వెళ్తూ ఉంటుందని చెప్పి మనకు ఒక ఇది చేసుకుందాం. అలా కాకుండా మార్కెట్ అప్సైడ్ మూమెంటం వెళ్ళిపోతే మాత్రం మన రెసిస్టెంట్ లెవెల్ ఆల్రెడీ మీకు చెప్పాను కాబట్టి రెసిస్టెంట్ లెవెల్ ఈ లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ మళ్ళీ సెల్లింగ్ ప్రెజర్ ఈ లెవెల్ దగ్గర అంటే ఈ లెవెల్ వెళ్ళొచ్చు, లేదంటే ఈ లెవెల్ దగ్గర నుంచి మాత్రం 51,000 ఆల్ టైమ్ హై లెవెల్ దగ్గర నుంచి మళ్ళీ కొద్దిగా సెల్లింగ్ ప్రెజర్ వచ్చే అవకాశం పోతుంది. ఈ లెవెల్ దగ్గరికి వెళ్తే ఒకవేళ ఇన్ కేస్ ఆల్ టైమ్ హై దగ్గరికి ఒకవేళ ఈ లెవెల్ దగ్గరికి వెళ్తే మళ్ళీ ఒకసారి ఆల్ టైమ్ హైని క్రియేట్ చేసుకుని ఒక ₹2 ₹3 లేదా ₹10 లేదా ₹50 ఒక అప్సైడ్ మూమెంట్ వెళ్తుంది మార్కెట్, వెళ్ళి డౌన్ సైడ్ అయిపోతుంది అనమాట. ఓకేనా, సో ఇదైతే సపోర్ట్ లెవెల్ ఈ బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ లెవెల్ ఫ్రెండ్స్. ఇది ఇంట్రాడే బేసిక్ అనమాట. ఒకవేళ మార్కెట్ సపోర్ట్ వస్తే మాత్రం డెఫినెట్గా మళ్ళీ మనకి మార్కెట్లో ఈ లెవెల్ దగ్గర నువ్వు సపోర్ట్ అయితే చేసుకునే పాసిబిలిటీ మార్కెట్ ఉందన్నమాట. ఈ రెండు లెవెల్ కూడా సపోర్ట్ లెవెలే. ఓకేనా, ఇది బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ లెవెల్. ఇప్పుడు నిఫ్టీ ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. నిఫ్టీ చూడండి ఫ్రెండ్స్, నిఫ్టీ క్లోజింగ్ ప్రైస్ వచ్చి 23,460 దగ్గర అయితే క్లోజ్ చేయడం జరిగింది నిఫ్టీ. సో నిఫ్టీ యొక్క
సపోర్ట్ రెసిస్టెన్స్ ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది. గతంలో కూడా మీకు మార్కెట్ చెప్పడం జరిగింది. 22,000 దగ్గర సపోర్ట్ లెవెల్ ఉంది అని కూడా చెప్పడం జరిగింది. అదే 22,000 మళ్ళీ సపోర్ట్ లెవెల్ చేసుకుంటూ మార్కెట్ 22,000 దగ్గర నుంచి మార్కెట్ ఒక అప్సైడ్ మూవ్‌మెంట్ వెళ్ళింది. అంటే ఆ ఫోర్స్ రావటం వచ్చింది మార్కెట్. కానీ 22,000కి పర్ఫెక్ట్ వాల్యూమ్‌తో కిందకి రాలేదన్నమాట. మీకు ఆల్రెడీ మీ పాత వీడియోలో నేను ప్రీవియస్ వీడియోస్‌లో కూడా చెప్పడం జరిగింది. పర్ఫెక్ట్ సెల్లింగ్‌లో మార్కెట్ డౌన్ సైడ్ వస్తే 22,000 దగ్గర లెవెల్ బ్రేక్ చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది. అది కూడా పర్ఫెక్ట్ సెల్లింగ్‌లో జరిగి మార్కెట్ విత్ వాల్యూమ్‌తో చెప్తున్నాను నేను. క్యాండిల్ స్టిక్‌లో లేకపోతే ప్రైస్ యాక్షన్‌లో చెప్పట్లేదు నేను. విత్ వాల్యూమ్ ప్రకారం పర్ఫెక్ట్ సెల్లింగ్‌లో మార్కెట్‌లో జరగాలి. జరిగి 22,000 బ్రేక్ చేసి 1 డే హోల్డ్ అవ్వాలి. హోల్డ్ అయితే మాత్రం ఆ లెవెల్ బ్రేక్ చేసే పాసిబిలిటీ ఉండదని కూడా మీకు చెప్పడం జరిగింది. సో ఒకసారి నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ చూద్దాం ఫ్రెండ్స్. చూడండి నిఫ్టీ మనకు ఆల్రెడీ చూడండి ఒక సపోర్ట్ లెవెల్ని క్రియేట్ చేసి ఆల్రెడీ రెసిస్టెంట్ లెవెల్ ఉంది, బ్రేక్ చేస్తుంది. కానీ ఇది సపోర్ట్గా మారడానికి ట్రై చేస్తుంది మార్కెట్. హిట్ అండ్ షార్ట్ పద్ధతిగా వాల్యూమ్, కానీ వాల్యూమ్ జనరేట్ అవ్వట్లేదు మార్కెట్లో. వాల్యూమ్ అయితే రాలేదన్నమాట. కానీ కంపల్సరీగా మార్కెట్లో కిందకి ఒక డౌన్ఫాల్ అయితే రావాలి నిఫ్టీ. సో మనకి చూడండి ఒక రెసిస్టెంట్ లెవెల్ అయితే క్రియేట్ అవుతుంది. ఇక్కడ ఒక రెసిస్టెంట్ లెవెల్ క్రియేట్ చేసుకుని మార్కెట్ ప్రజెంట్ అయితే ఈ లెవెల్ని బ్రేక్ చేయలేకపోతుంది. రెసిస్టెన్స్ క్రియేట్ చేసుకుని మల్టిపుల్ టైం ఈ లెవెల్ని బ్రేక్ చేసుకుని మార్కెట్ డౌన్ఫాల్కి అయితే రావడం జరిగింది. ఇది మల్టిపుల్ టైం ఇది బ్రేక్ చేయడం కూడా జరిగింది, టచ్ చేయడం జరిగింది. రేపు మార్నింగ్ మార్కెట్ మంగళవారం నాడు మార్కెట్ ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రం మళ్ళీ ఆల్ టైమ్ హైని టచ్ అవుద్ది మార్కెట్. ఆల్ టైమ్ టచ్ అయితే మాత్రం డెఫినెట్గా నేను మనకి సెల్లింగ్ ప్రెజర్ అయితే కిందగా డౌన్ ఫాల్ అయితే పుట్ ఆప్షన్ తీసుకుంటాను అనమాట. సెల్లింగ్ ప్రెజర్ వచ్చే అవకాశం ఉంది. పుట్ ఆప్షన్ అయితే తీసుకోవడానికి ట్రై చేస్తాను అనమాట. ఇది రెసిస్టెంట్ లెవెల్. అదేవిధంగా సపోర్ట్ లెవెల్ చూడండి, మల్టిపుల్ టైం మార్కెట్ మళ్ళీ ఈ లెవెల్ని సపోర్ట్ చేసుకుంటూ మార్కెట్ కొద్దిగా అప్సైడ్ మూమెంట్ అయితే వెళ్తుంది. ఈ లెవెల్ని ఒక సపోర్ట్గా క్రియేట్ చేసుకుని మార్కెట్ ఈ లెవెల్ ఉంది. ఇది ఇంట్రాడే బేసిక్ ఫండ్స్, హోల్డింగ్ పర్పస్ కాదు. మీరు హోల్డింగ్ అనుకుంటే మాత్రం ఈ లెవెల్ ఎప్పటికైనా సరే బ్రేక్ అయ్యే అవకాశం ఉంది. ఓన్లీ ఇంట్రాడే బేసిక్లో మాత్రమే మనం ఇది యూస్ చేసుకుంటాం అన్నమాట. సో ఇది మొత్తం నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ లెవెల్ అనమాట. నిఫ్టీ మనకి ఒకసారి కొద్దిగా హెల్దీ కరెక్షన్కి రావాలి మార్కెట్, కొద్దిగా డౌన్ఫాల్కి అయితే వస్తే మరీ మంచిది. సో ఒకవేళ వస్తే మాత్రం 22,500 దగ్గర నుంచి 23,000 దగ్గర అయితే ఒక ఫస్ట్ సపోర్ట్ లెవెల్ ఉంది నిఫ్టీకి. ఆ లెవెల్ని కొద్దిగా సపోర్ట్ చేసుకునే అవకాశం పాసిబిలిటీ ఉందన్నమాట. కానీ వచ్చే వేలో మార్కెట్ హెల్దీ కరెక్షన్లో రావాలి మార్కెట్. 60 డిగ్రీలో 90 డిగ్రీలో ఒక వాలటిలిటీ వస్తే మరీ మంచిది మార్కెట్. 120 డిగ్రీలో మార్కెట్ రాకూడదు, ఓకేనా. సో 130 డిగ్రీలో మార్కెట్ వస్తే సెల్లింగ్ ప్రెజర్ ఎక్కువ అవుతాయి. ఇప్పుడు సెలర్స్ మార్కెట్ని కొద్దిగా హ్యాండిల్ చేసుకునే అవకాశం ఉంటుందన్నమాట. ప్రజెంట్ మాత్రం మార్కెట్ ఒక బయర్స్ చేతిలో ఉంది, బయర్స్ హ్యాండిల్ చేసుకున్నారు. కొద్దిగా వాళ్ళు కూడా ఇంట్రాడే కొద్దిగా సెలర్స్కి అవకాశం ఇవ్వాలి కాబట్టి హెల్తీ కరెక్షన్లో అవకాశం ఇస్తారు వాళ్ళు సెలర్స్కి. తర్వాత అక్కడి నుంచి సెలర్స్ చేతుల నుంచి మార్కెట్ తీసుకుని మళ్ళీ మూమెంటం స్టార్ట్ చేస్తారు, బయింగ్ వైపు అయితే వెళ్తుంటుంది అనమాట. సో అయితే ఇది ఈ రకంగా అయితే నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ లెవెల్స్ అయితే ఈ రకంగా ఉన్నాయి ఫ్రెండ్స్. మీరు కూడా ఆప్షన్లో ట్రేడ్ చేసే వాళ్ళైతే జాగ్రత్తగా ట్రేడ్ చేస్తారని ఆశిస్తున్నాను. నా వీడియో వాచ్ చేసుకుని థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.